కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే గంగానది ప్రత్యక్షమయ్యి ఏం కావాలి నాయన అని అడిగింది. అమ్మా, నువ్వు గనక భూలోకానికి వస్తే మా తాతలందరూ కూడాను పవిత్రులు అవుతారు, పుణ్యలోకాలకు వెళ్తారు అన్నాడు. నేను రావటానికి సిద్ధమే, కానీ అంత పైనుంచి నేను కిందకి వచ్చినప్పుడు నన్ను ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? నేను గనక అక్కడి నుంచి ఇక్కడికి జారి పడ్డాను అనుకోండి, నేరుగా భూమిలో ఆగను, ఇక్కడి నుంచి నేను పాతాళ లోకానికి ఎక్కడికో వెళ్ళిపోతా. అంటే అంత వేగంగా వస్తాను కాబట్టి అక్కడికి వెళ్తే మీకు ప్రయోజనం ఏంటి? మీకు కావలసిన పని అవ్వదు కదా. అందుకోసం అని చెప్పి మీరు నన్ను ఆపగలిగేటటువంటి ఉపాయం ఏదన్నా ఆలోచించుకోండి, నేను వస్తాను అని అంది. అంటే మళ్ళీ ఈయన అందరినీ అడిగితే ఆమెని ఆపగలిగినటువంటి శక్తి ఒక్క శంకరుడికి తప్ప ఇంకెవరికీ లేదు అని చెప్పి మరలా శంకరుడి గురించి తపస్సు చేశాడు. ఆయన చేస్తే అప్పుడు శంకర భగవానుడు తొందరగానే ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమంటే ఇలాగా గంగానది భూలోకానికి రావాలి అని అంటే ఆయన తన జటాజూటం అంతా కూడా విప్పి అక్కడ నుంచొని ఉండటం, ఆ వచ్చినటువంటి గంగ ఈయన జటలో దాగిపోవటం, అక్కడి నుంచి ఆయన వదిలిన తర్వాత ఈ గంగానది భూలోకానికి రావటం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి గంగానది రావటం వల్ల భూలోకంలో ఉండేటువంటి వారందరూ కూడా పవిత్రులయ్యారు. ఆ వచ్చేటప్పుడే ఇంకొక మాట కూడా అడిగింది గంగానది, ఏమయ్యా, నేను భూలోకానికి వస్తే ఇక్కడ ఉండేటువంటి పాపాత్ములైనటువంటి మానవులందరూ కూడాను నాలో స్నానం చేయటానికి వస్తారు, వాళ్ళ పాపం అంతా నాకు అంటుకుంటుంది, నాకెందుకు వచ్చిన పాపం నాయన ఇదంతాను అని చెప్పి అంటే దానికి భగీరథుడు చెప్పాడు, అమ్మ, పాపాత్ములే కాదు, భూలోకన మహానుభావులైనటువంటి వాళ్ళు ఉన్నారు. 1,00,000 మంది పాపాత్ములు స్నానం చేసినా ఒక్క పుణ్యాత్ముడు నీలో స్నానం చేస్తే ఈ 1,00,000 మంది చేసినటువంటి పాపమంతా కూడాను ఆ పుణ్యాత్ముడి స్నానం వల్ల కొట్టుకొనిపోతుంది తల్లి. కాబట్టి అలాంటి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు కూడా నీలో స్నానం చేస్తారు కనుక 2 బ్యాలెన్స్ అయిపోతాయి, దిగులు పడద్దని చెప్పాడు ఆమెకి. ఆ విధంగా పరమ పవిత్రమైనటువంటి శ్రీహరి యొక్క పాద పద్మముల నుండి ఆవిర్భవించినటువంటి గంగానది భూలోకానికి రావటం ఈ భగీరథుడి వల్ల సాధ్యమైంది.